ఎస్టీ నాయకులు మన ప్రకాష్ నాయకు ఉన్నాడు. మరి తనతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రకాష్ నాయక్ మీరేనా? నీ పేరు, మీ విలేజీ? నా పేరు ప్రకాష్ నాయక్, కనవపేట మండలం బౌసపేట విలేజ్, సిరిసిల్ల జిల్లా. అయితే ఇవాళ ఎట్లా ఉందంటే రాను రాను అనేక ఇంకో 5-10 సంవత్సరాలు అనేక ప్రమాదాలు రాబోతున్నాయి. దీనికోసము చదువుతున్న పిల్లలంతా ఇంటర్, 10th, ఇంటర్ వరకే ఆగిపోవడం జరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఆగమేఘాల్లో ఉన్నారు. ఎవరు సరైన ఆదాన అనుభవం లేక మంచి లేకుండా అనేక డబ్బు అనే భావంతో ఉరికిలాట్లు అయిపోయారు. పిల్లలు కూడా వాళ్ళకి తల్లిదండ్రుల భావాల వల్లనే పిల్లలు అయిపోయాము. వాళ్ళకి సరైన పద్ధతిలో చెప్పకపోవచ్చు, మంచి చెడులు చెప్పకపోవచ్చు. సో ఈ భావంతో ఉన్నందున ఇవాళ ఇంటర్ పిల్లలకంటే మీరు ఏమన్నా దీని ద్వారా ఇప్పుడు కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఆ సబ్జెక్టులో పరంగా అందులో భాగంగా ఇంకేమన్నా మీరు కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా చేర్చాలని మీ మనసులో మీ అభిప్రాయం ఏమైనా ఉందా? వాళ్ళు ఏం లేదంటే ఇప్పుడు 8th క్లాస్ పిల్లలు 8th క్లాస్ నుంచి 8th క్లాస్ పిల్లల నుండి చట్ట సబ్జెక్టు అనేది పెట్టాలని చెప్పేసి మా ఉద్దేశం అండి. చట్ట సబ్జెక్ట్ అంటే ఇప్పుడు చట్టంలో జరుగుతున్నటువంటి చట్టంలో ఏమేమైతున్నాయో ఈ చట్టపరమైన అటువంటి న్యాయమైన డిమాండ్ కావచ్చు, లేకపోతే చట్టపరమైన ఒక సబ్జెక్ట్ కావచ్చు, అది పిల్లలకు పెట్టాలని మీ అభిప్రాయం ఉందా? అవునండి. ఏం లేదు, ఇంటర్ నుంచి స్టార్ట్ ఎప్పుడైతే చేస్తారో 9th, 10th, ఇంటర్ వరకు ఈ ఆగిపోయినటువంటి పిల్లలను కొంచెం ఆ చట్ట వ్యవస్థ అవగాహన అనుభవం అనేక విషయాలు తెలిసినప్పుడు కొంచెం వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది. ఆ భావంతో ఇంటరు, డిగ్రీ వరకు కంప్లీట్ ఈ 10th చట్ట వ్యవస్థ ఎప్పుడైతే చదువుకుంటారో దాని మీద అనేక వ్యవస్థ తెలిసిన తర్వాత కొంత ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి. దాదాపు 16 సంవత్సరాల ముందు రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు తెలంగాణ కోసం పోరాటంలో జనమంతా అన్ని పార్టీ నాయకులు కావచ్చు, అందరు ఎవరిని కావచ్చు, రాజకీయ వ్యవస్థ అన్ని కావచ్చు గల పోరాటం మీద అయిపోయారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇవాళ అనేక రకాల అధికార వ్యవస్థ కావచ్చు, ఇవాళ ఏ చిన్న వయసు పనిపోయినా అవసరానికి పోయినా కానీ ఇవాళ అధికారులంతా డబ్బు మీద అలవాటు అయిపోయి ఇవాళ ఈ వ్యవస్థ అంతా దారుణం అయిపోతుందండి. ఉరుకులాట అయిపోయింది. మంది పోయి డబ్బులు కట్టుకుని పైసలు ఇచ్చే ప్రదేశంలో, పనిచేసే ప్రదేశంలో ఆ రోజులు మనం అంతా చూస్తున్నాం. ఇవాళ 10 సంవత్సరాల ముందు ఇవాళ తెలంగాణ వచ్చింది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాలు చేస్తుంది. ఎప్పుడైతే పోరాటం చేసి ఎప్పుడైతే మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు కానీ చట్ట వ్యవస్థ అవగాహన లేక ఆ ఇబ్బంది వల్లనే దాని వల్లనే ఇవాళ ఈ 10 సంవత్సరాల నుంచి అనేక ప్రమాదాలు, అనేక మనుషులంతా మారిపోవడము, ఆగమవ్వడము, అనేక ఏ విషయాలు తెలియక కంపల్సరీ మీ అభిప్రాయం ఏంటంటే ఇది కంపల్సరీ చట్టం అనేటువంటి ఈ వ్యవస్థను ఖచ్చితంగా 6 సబ్జెక్టులో భాగంగా దీన్ని కూడా చేర్చాలని మీ అభిప్రాయం. ఓకే ప్రకాష్ నాయక్, ఇది మీరు మాట్లాడడం చాలా చక్కటి వ్యవస్థనే, ఇది మీరు ప్రజలకు అందించవలసిందే. కానీ ముఖ్యంగా మీ పర్సనల్గా మీరు ఏమేం చేస్తారు, మీరు చేస్తున్నటువంటి పనులు మీరు ఏ పార్టీలో పనిచేసారు ఇంతకుముందు, మీ వ్యక్తిగత మేము దాదాపుగా ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? మాకు 1997 నుంచి 9 వరకు పీపుల్స్ జనశక్తి పార్టీలో పనిచేశాము. 1990 నుంచి పీపుల్స్ సారు పార్టీలో క్షేత్రంలో పనిచేయడం జరిగింది. అప్పుడు 2001లో నేను డీజీపీ ద్వారా బయటకు రావడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మా గురువులు మళ్ళీ రాజకీయాలకు పోవాలి మీరు ఒక ప్రజల కోసం పనిచేయాలని భావన చెప్పడం వల్ల అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పరంగా మేము అప్పుడు అనేక ప్రచారం చేయడం, అనేక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ టైంలోనే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు మీరు పీపుల్స్ పార్టీలో పనిచేసిందని అంటున్నారు కదా, అప్పుడేమైనా మీకు నిర్బంధాలు పోలీసు శాఖతో ఏమైనా ఎదురైనాయా? అప్పుడు ఎదురైనాయి. అప్పుడు మా ఇంటి రావడము, పోలీసులు కాపు రావడం, మేము చేస్తారు సంతోష ప్రవేశం వచ్చినాయి. అప్పుడు మాకు హైదరాబాద్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, అప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోవడం, 20 రోజులు హైదరాబాద్లో ఉంది. అప్పుడు డీజీపీ ద్వారా మళ్ళీ బయటికి రావడం,
తర్వాత రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడంటే అప్పుడు మొట్టమొదటిసారి 2014 సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత అప్పటి నుంచి నేను జనశక్తి ప్రభుత్వ టైంలో కొండపేట ప్రాంతంలో మండలి ప్రాంతంలో అప్పుడు జనశక్తి ప్రభుత్వం వల్ల ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో మొట్టమొదటిసారి పార్టీ పరంగా తీసుకుపోయి జెండా ఎత్తడం భవిష్యత్తులో పార్టీ జెండా ఏ పార్టీ జెండా? కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తడం, అప్పుడు ప్రభుత్వ అధికారులను తీసుకురావడము, అప్పుడు ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి, ప్రజలకు కొంచెం మేలు జరుగుతుందని భావన ఆ సంస్థలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏముందండి, ఇప్పుడు నేను రాజకీయం మాకు అనేక పదవులు ఇచ్చారు. మార్కెట్ కమిటీ జనరల్ మార్కెట్ కమిటీ చేశాను, జిల్లా రెస్ట్రిక్షన్ చైర్మన్ చేశాను. మేము మా ఓట్లేని కదా అంటే కొండాపూర్ వెంకటపతి మా పల్లె పక్క విలేజ్ అండి. ఆ ప్రజల నుండి నాకు ఆ రోజుల్లో ఎంపీటీ చేయడం జరిగింది. భవిష్యపేటలో మీరు ఎంపీటీసీగా కొనసాగారా? లేదండి, ఇంతవరకు చేయలేదు. ఈసారి కూడా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంపీటీసీగా ప్రస్తుతం ఏ పార్టీలో మీరు కొనసాగుతూ పనిచేయాలనుకుంటున్నారు? ఇప్పుడు టికెట్ తీసుకొని గెలవాలనే భావనతో మీరు ఉన్నారు. ఓకే, ఏమైనా సామాజిక ఉద్యమాలు ఏమైనా చేశారా? ఇంకా మీరు సేవ సామాజిక ఉద్యమాలలో కానీ అట్లా ఏమన్నా సామాజిక అప్పుడు అనేక ఈ పోరాటం కోసం తెలంగాణ పోరాటం కోసం చాలా ప్రయత్నం చేశామండి. ఇక్కడ నుంచి అనేక మందిని 50 మినిట్ల ఇంకొకటి అడుగుతాం, తీసుకుపోయేవాళ్ళము, అనేక పనిచేసాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది చేయలేదు అది చేయలేదు, అప్పుడు పార్టీలలో హామీలు ఇచ్చిర్రు అనేది చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా మంచి పనులు ఏమన్నా చేసిండ్రు అంటే మరి మీరు ఏం చెప్పగలుగుతారు వీటి మీద? ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు ప్రజల్లో తిరిగి ప్రజల కష్ట బాధలు అన్నీ చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశించిన నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఇవన్నీ చూశారు కనుక ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రజల్లో తిరిగి ఏదైతే అనేక మార్గాన్ని విషయాన్ని తీసుకొచ్చారో, అనేక డెవలప్మెంట్ తీసుకొచ్చారో, ఈరోజు మన సీఎం గారు కూడా అనేక ప్రజల్లో ప్రతి విలేజ్లో చూస్తే అనేక సమస్యలను వాళ్ళ పరిష్కారము, అనేక ఇల్లు రావడము, హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, ఇంకా కరెంటుకు సంబంధించి కావచ్చు, అనేక అంటే నేను అన్నీ చెప్పలేదు. నేను మధ్యన 2021 కరోనా బ్లాక్ ఫంగస్లో పడిపోయడం జరిగిందండి. నేను కర్మల్లో అప్పుడు నెల ఉన్నాను, గాంధీలో 5 నెలలు ఉన్నాను, నిజామాబాద్లో 4 రోజులు ఉన్నాను. లాస్ట్ ఒక 6-7 నెలలు కంప్లీట్ హాస్పిటల్లో ఉండి మళ్ళీ బతికి రావడం అనేది జరిగింది. ఆ రోజుల్లో కాబట్టి కొంత ఇప్పుడు మీరు కొంత మాట్లాడడానికి కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు. అన్నీ తెలిసినప్పటికీ కొన్ని తీర్పు చెప్పలేకపోతాం కనుక అన్ని విషయాలు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్న డాక్టర్ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ ఏమని అనుకోవద్దండి. ఇవాళ పార్టీలు అనేది ఎప్పుడు ఎలక్షన్ ఉంటే అప్పుడు వేసుకోవాలి, కానీ మిగతా జనమంతా ఏకంగా అయ్యి అనేక సమస్యల పరిష్కారం కోసం అంటే కలిసిమెలిసి పనిచేసే విధానం ఉండాలి తప్ప ఇవాళ పార్టీల పేరుతోనే పార్టీ వ్యవస్థలతోనే అట్లే ఉండి అనేక కొట్లాటలు తెచ్చుకోవడం అదే ఉన్నాయి తప్ప ఇవాళ కలిసిమెలిసి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ఏం పని చేయాలి, ఎట్లా ఉండాలనే భావన లేకపోతుంది. వస్తున్న ఎలక్షన్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్ నుంచి ఎంపీడీసీ జడ్పీడీసీ మీకున్న ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ఇది ఒకటేసారి గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ గెలవదని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఇవాళ గవర్నమెంట్ ఇవాళ ప్రభుత్వం వచ్చి అంతా ఒక 2 సంవత్సరాలు అవుతుందండి, అందులో పూర్తి కాదు. కానీ ఈ టైంలోనే ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అనేక చెప్పుకుంటే అనేక చేస్తాం కావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక కష్టాలు, బాధలు, ఇవి అనేక సమస్యలు ఉన్నాయి. మన 10 సంవత్సరాలు ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది మంచి చేయొచ్చు, కానీ అప్పులు చేసి పెట్టింది. ఈ అప్పులు మిత్రులకే డబ్బులు పోతుంది. మళ్ళీ ప్రభుత్వానికి అనుకున్న టైం అంతా చేయాలనే టైంలో మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాం కనుక రాను అన్ని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఓకే ప్రకాష్ నాయక్, థ్యాంక్ యూ. మీరు మా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇవాళ డబ్బులు ఇస్తారు, టైంలో ఎలక్షన్లో డబ్బులు ఇవ్వడము, తీసుకోవడం, ఓటు వేయడం కాకుండా ఒక వ్యక్తిగతంగా పార్టీలు కాకుండా వ్యక్తిగతంగా మనిషిని చూడాలి. తర్వాత ఈ ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు మన జీవితం ఎట్లా ఉంటుంది, ఏ మనిషి అయితే మనకు పని చేయగలుగుతాడు, మంచిగా కాదనే భావన ప్రజల్లో ఉండాలండి. అది ఆలోచించి ఓటు వేసుకోవాలి తప్ప ఇవాళ డబ్బుల కోసమో దేనికోసమో ఆగిపోతే మన జీవితం నాశనం అవుతుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాలుగా డబ్బులు తెలుసుకోవడం, ఓటు వేసుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ మనం వాళ్ళకి పోయి అడిగే పొజిషన్లో ఉండే ఇదంతా వ్యవస్థలో నడుస్తూ ఉంది. అందుకు చూస్తూ ఉంది. దీన్ని అర్థం చేసుకొని
చట్ట వ్యవస్థ తెలియకని ఈ రాజ్యం ఈ సమాజం అంతా నాశనం అయిపోతుంది. ఇంకో 5-10 సంవత్సరాలు అనేక ప్రమాదాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకొని ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరినీ కూడా ఇంట్లో అర్థం చేసుకొని చట్ట వ్యవస్థను ప్రజల్లో కానీ పాఠ్య పుస్తకాలలో కానీ చేర్చాలని మీ అభిప్రాయం. చేస్తే అది కొంచెం బాగుపడుతుంది, సమాజం కొంచెం బాగుపడుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ప్రకాష్ నాయక్, మీకు ధన్యవాదాలు మా టీవీకి ఇచ్చినందుకు. మరి ముఖ్యంగా మీ కెమెరామెన్ నేదూరి నరసయ్యను, చట్టం న్యూస్ రిపోర్టర్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.